A helicopter covers 600 kilometers in 1 hour. How much distance will it covers in 4 hours? Express your answer in meters. అయితే మనకు ఇక్కడ ఒక హెలికాప్టర్ అనేది 1 అవర్లో 1 అవర్లో 600 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. 1 అవర్లో 600 కిలోమీటర్స్ అనేది ప్రయాణిస్తుంది. అయితే మనకు ఇది 4 అవర్స్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో అది మీటర్స్లో తెలియజేయమని చెప్పిండు. అది మీటర్స్లో తెలియజేయమన్నాడు. ఇక్కడ ప్రమాణాలు వచ్చేసి మెజర్మెంట్ అనేది కిలోమీటర్లో ఉంది కాబట్టి మీటర్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ మనము 4 అవర్స్కి ఎంత దూరం ప్రయాణిస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 1 అవర్కి ఎంత ప్రయాణిస్తుంది? మనకు 600 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. ఎప్పుడు 1 అవర్కి ఓకే. అలా 4 అవర్స్ ప్రయాణిస్తుంది. అంటే 4 అవర్స్ తీసుకుంటే 1, 2, 3, 4 4 అవర్స్ తీసుకుంటే ఒక్కొక్కటి కూడా 600 కిలోమీటర్స్ ఉంటుంది. 600 600 600 ఇది 600 ఇవి కిలోమీటర్స్ అనమాట. అన్ని ఆల్ కిలోమీటర్స్. ఇది 1 అవర్కి 1 అవర్కి ఎంత ప్రయాణిస్తుంది? 600 కిలోమీటర్స్ అనేది ప్రయాణిస్తుంది 1 అవర్కి. టోటల్ 4 అవర్స్ ఉన్నాయి కాబట్టి 4 6 24 అంటే 2400 కిలోమీటర్స్ అనేది హెలికాప్టర్ అనేది టోటల్ ప్రయాణించడం జరుగుతుంది. ఎంత? 2400 కిలోమీటర్స్. దాన్ని మనము మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఎంత? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. కాబట్టి 2400 కిలోమీటర్స్కి ఎంత మరి? 2400 కిలోమీటర్స్కి 1000 మీటర్స్లోకి చేంజ్ చేస్తే 1000 ఇంటూ 2400ను మల్టిప్లై చేస్తే మనకు మీటర్స్లోకి చేంజ్ అవుతుంది. 1000 ఇంటూ 2400 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకు? 24000000. 1 tens 100 1000 10,000 lakh 10 lakhs 24 lakhs అనేది 24 lakhs మీటర్స్ అనేది ప్రయాణించడం జరుగుతుంది ఈ హెలికాప్టర్. 24 lakhs అనేది ప్రయాణించడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద 5th క్వశ్చన్. మూవ్ టు ద 6th క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి ద టోటల్ వెయిట్ ఆఫ్ ఏ బాక్స్ ఆఫ్ ఏ 5 బిస్కెట్ ప్యాకెట్ ఆఫ్ సేమ్ సైజ్ ఈజ్ 8 kgs 400 grams. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్ అని అన్నాడు. అంటే మనకు ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ లో మనకు 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? టోటల్ 5 ఉన్నాయి. 1 2 3 4 5 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. దాని టోటల్ వెయిట్ ఏంటంటే 8 kgs 8 kg 400 grams 8 kg 400 grams. అయితే ఈ 5 బిస్కెట్ ప్యాకెట్ కూడా ఎలా ఉన్నాయి? సేమ్ సైజ్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనకు సేమ్ సైజ్ ఉన్నాయి కాబట్టి ప్రతి బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. దీని ఎంత ఉంటుందో దీని ఎంత దానిది అంతే. టోటల్ ప్రతి బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ 8 kgs 400 grams ఉంది కదా. దీన్ని టోటల్ గా ఏదన్నా ఒక దాంట్లోకి చేంజ్ చేయండి. కేజెస్ లోకి లేదా గ్రామ్స్ లోకి చేంజ్ చేయండి. మనకు కేజెస్ కన్నా గ్రామ్స్ లోకి చేంజ్ చేస్తే చాలా సింపుల్ గా అవుతుంది కాబట్టి 8 kgs 1 kgs కి 1000 grams కాబట్టి 8 kgs కి 8000 grams. 8000 ప్లస్ 400 ఎంత అంటే 8400 grams. టోటల్ ఎంత వెయిట్? 8400 grams. అయితే మనకు 1 ప్యాకెట్ యొక్క వెయిట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 1 బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ 1 బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ ఎంత? ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ వెయిట్ బై నంబర్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్స్. టోటల్ వెయిట్ ఎంత? 8400 grams. టోటల్ బిస్కెట్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5తో మనం డివైడ్ చేస్తే మనకు టోటల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ అనేది వస్తుంది. 5 1 జా నెక్స్ట్ 3 ఉంటుంది ఇక్కడ. 3 అంటే 5 6 జా 30. నెక్స్ట్ 5 8 జా 40. 5 8 జా 40 అంటే 1680 grams. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ ఎంత? 1680
80 గ్రామ్స్. 1600 అనేది ఇది గ్రామ్స్ లో ఉంది కాబట్టి మనము కేజెస్ లోకి చేంజ్ చేస్తే 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ కాబట్టి ఇందులో 1000 అంటే 1 kg వస్తుంది. 1 kg 680 గ్రామ్స్ అంటే 1 బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ ఎంత? 1 kg 680 grams. This is the 6th question answer. Next move to the 7th question. The distance between the school and the bus stop is 1 kilometer 875 meters. Every day Gayatri walks both the sides to attend the school. Find the total distance she walked in 6 days. అయితే మనకు గాయత్రి అనే ఒక గర్ల్ అమ్మాయి స్కూల్ కి బస్ స్టాప్ కి మధ్య ఉన్న దూరం ఎంత అంటే 1 కిలోమీటర్ 875 మీటర్స్ ఉంది. స్కూల్ కి ఇక్కడ స్కూల్ ఉందనుకుంటే ఈ స్కూల్ కి బస్ స్టాప్ కి మధ్య దూరం ఎంత? 1 కిలోమీటర్ 875 మీటర్స్ దూరం ఉంది. అయితే తను ఏం చేస్తుందంటే రోజు ఈ స్కూల్ కి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది రోజు. అయితే టోటల్ ఒక్కసారి వెళ్ళినప్పుడు 1 కిలోమీటర్ 875 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా టోటల్ 1 కిలోమీటర్ 875 మీటర్స్ అవుతుంది. అంటే బోత్ సైడ్స్ వెళ్ళినప్పుడు మనకు టోటల్ ఎంత అవుతుంది? మనకు 1 కిలోమీటర్ 875 మీటర్స్ ఫస్ట్ సారి, నెక్స్ట్ 1 కిలోమీటర్ 875 సెకండ్ సారి. ఈ రెండు కలిపితే మనకు రెండు సైడ్ల వెళ్ళి రావడానికి మనకు ఎంత డిస్టెన్స్ అవుతుంది అంటే 3 కిలోమీటర్స్ 750 మీటర్స్ అవుతుంది. 3 కిలోమీటర్స్ 750 మీటర్స్ మనకు బోత్ సైడ్స్ అటు ఇటు వెళ్ళి రావడానికి 3 కిలోమీటర్ 750 మీటర్స్ అవుతుంది. అయితే తనేమో క్వశ్చన్లో ఏమడిగిందంటే 6 డేస్లో టోటల్ డిస్టెన్స్ ఎంత ప్రయాణిస్తుంది అని అడిగింది. అంటే టోటల్ ఒక్క రోజుకు ఇంత అయితే మనకు 6 డేస్కి ఎంత అంటే సరిపోతుంది. మనం ఫస్ట్ ఇక్కడ మీటర్స్లో కన్నా లేదా కిలోమీటర్స్ కన్నా చేంజ్ చేయండి. ఒకే ప్రమాణంలోకి చేంజ్ చేయాలి, ఒకే మెజర్మెంట్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ మనకు స్మాలెస్ట్ చేంజ్ చేస్తే కొంచెం సింపుల్గా ఉంటుంది కాబట్టి 3 కిలోమీటర్ను మీటర్లోకి చేంజ్ చేస్తాం. అయితే మనకు మీటర్లోకి చేంజ్ చేస్తే 3 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత? 3000 మీటర్స్. ఆల్రెడీ మనకు 750 మీటర్స్ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేయండి. 750 మీటర్స్ టోటల్ ఎంత అవుతుంది? 3750 మీటర్స్ అవుతుంది. 3750 మీటర్స్ అవుతుంది. ఇది పర్ డేలో బోత్ సైడ్స్ ప్రయాణించడానికి ఆమెకి ఎంత పట్టింది? 3750 మీటర్స్. మరి 6 డేస్కి ఎంత అంటే 6తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 6తో మల్టిప్లై చేయండి. 3750 ఇంటూ 6 డేస్కి కదా కావాల్సింది. 6 0 0 6 by the 30 0. నెక్స్ట్ 6 7 42 45 4 6 3 18 plus 4 22 మనకి ఏమవుతుంది? 22,500 మీటర్స్ అవుతుంది. టోటల్ ఎంత మనకు 6 డేస్లో? 22,500 మీటర్స్ టోటల్ 6 డేస్. టోటల్ గాయత్రి వాక్డ్ ఇన్ 6 డేస్. దీన్ని మనకు కిలోమీటర్లోకి చేంజ్ చేస్తే ఒక కిలోమీటర్కి 22,000 అంటే 22 కిలోమీటర్స్, 22,500గా 22 కిలోమీటర్స్ 500 మీటర్స్. ఇంత దూరం అనేది గాయత్రి ప్రయాణిస్తుంది. ఒకసారి తిరిగి చూస్తే మనకు ఏం లేదు, గాయత్రి స్కూల్ నుంచి బస్ స్టాప్కి 1 కిలోమీటర్ 875 మీటర్స్ ఉంది. ఆ దూరాన్ని ఆమె రోజు వెళ్తూ మళ్ళీ తిరిగి వస్తుంది. బోత్ సైడ్స్ వెళ్తుంది మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి ఒక రోజులో 3 కిలోమీటర్ 750 మీటర్స్ అవుతుంది. అలా 6 డేస్కి ఎంత అవుతుంది అని అడిగింది. 6 డేస్కి ఎంత అవుతుందంటే మనకు వచ్చింది ఇది కదా. దీన్ని ప్రమాణాలను నార్మల్గా కిలోమీటర్ కన్నా మీటర్లోకైనా చేంజ్ చేసుకోవాలి. చిన్న ప్రమాణంలోకి చేంజ్ చేయడం సింపుల్ కాబట్టి చేంజ్ చేస్తే 3750 మీటర్స్ వస్తుంది పర్ డేకి. ఇది అయితే మనకు 6 డేస్కి ఎంత అవుతుంది?
6 ఇంటూ 3750తో మల్టిప్లై చేస్తే 22,500 మీటర్స్ వస్తుంది. అప్పుడు మనము దీన్ని కిలోమీటర్లోకి చేంజ్ చేస్తే మనకు ఏమొస్తుంది అంటే 22 కిలోమీటర్స్ 500 మీటర్స్ వస్తుంది. 22 కిలోమీటర్స్ 500 మీటర్స్. ఓకేనా? దిస్ ఈస్ ద 7th ప్రాబ్లం. 8th question. The cloth required to make a set of school uniform for each boy is 1 meter 80 centimeter. How many shirts can tailor stitch using 40 meters of cloth? How much cloth will be left అని అడిగింది. అయితే మనకి ఇక్కడ ఏముందంటే టోటల్ మనకు 40 మీటర్స్ క్లాత్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి ఎంత ఇచ్చిండు? 40 మీటర్ క్లాత్ ఇచ్చిండు. దాంట్లో నుంచి మనకు ఒక షర్ట్ని మనకు కుట్టడానికి మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఎంత పట్టింది అంటే 1 మీటర్ 80 సెంటీమీటర్ పడుతుంది. అయితే మనకు ఈ 40 మీటర్స్లో ఎన్ని యూనిఫామ్స్ కుట్టొచ్చు, స్టిచ్చింగ్ చేయొచ్చు, నెక్స్ట్ రిమైనింగ్ ఎంత క్లాత్ అనేది మిగులుతుంది అనేది క్వశ్చన్ అడిగినాను. అయితే మనకు ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ 40 క్లాత్ ఉంది. ఈ క్లాత్ను ఫస్ట్ స్మాలెస్ట్ మెజర్మెంట్ ఏముందంటే సెంటీమీటర్స్ ఉంది. కాబట్టి అన్ని మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా సెంటీమీటర్లోకి చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మీటర్కి మనకు 100 సెంటీమీటర్ కాబట్టి మనకు 40 మీటర్కి వచ్చేసి 4000 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1 మీటర్ 80 సెంటీమీటర్ అన్నాడు కాబట్టి 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. ఆల్రెడీ 80 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి 100కి 80 యాడ్ చేస్తే 180 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఒక యూనిఫామ్కి 180 సెంటీమీటర్స్ క్లాత్ అవసరం అవుతుంది. టోటల్ క్లాత్ ఎంత ఉంది? 4000 సెంటీమీటర్ క్లాత్ ఉంది. ఇప్పుడు మనకు టోటల్ ఎన్ని స్టిచ్చింగ్స్ వస్తాయి అని అంటే టోటల్ క్లాత్ బై 1 యూనిఫామ్ క్లాత్ను వన్ యూనిఫామ్ క్లాత్తో డివైడ్ చేస్తే మనకు మొత్తం షర్ట్స్ ఎన్ని కుట్టొచ్చు అనేది వస్తుంది. అంటే మనకు 4000 బై 180 సెంటీమీటర్స్, ఇది కూడా సెంటీమీటర్. ఇది మనకు డివైడ్ చేస్తే మనకు ఎన్ని క్లాత్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 400ను 18తో డివైడ్ చేయాలి. 400ను 18తో 400ను డివైడ్ చేయాలి. 400ను డివైడ్ చేస్తే 18 2 36. కాబట్టి మనకు బారో 1 ఫ్రమ్ 10 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 4 యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ 0 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 18 టేబుల్లో మళ్ళీ 22 36 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 4 మిగులుతుంది. నెక్స్ట్ ఏం లేదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. అంటే మనకు ఎంత? 22 షర్ట్స్ కుట్టొచ్చు. రిమైనింగ్ 40 సెంటీమీటర్ క్లాత్ అనేది మిగులుతుంది మనకు. టోటల్ షర్ట్స్ ఎన్ని? 22 షర్ట్స్ 40 సెంటీమీటర్ క్లాత్ అనేది మనకు రిమైనింగ్ అనేది మిగిలిపోతుంది అనమాట. దిస్ ఈస్ ద 8th క్వశ్చన్. ఓకే. 9th క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ 60 per liter. A petrol bunk sells 750 liters of petrol on a day. How much money do they get at the end of the day? అయితే మనకు ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే ఒక పెట్రోల్ బంక్ ఒక లీటర్కి 60 రూపీస్ పైసలతో పెట్రోల్ అమ్ముతుంది. అయితే అక్కడ ఒక డేలో 750 లీటర్స్ అనేది అమ్మిరు అనమాట ఆ పెట్రోల్ బంక్. అయితే టోటల్ ఆ డేస్లో ఆ 1 డేలో ఎంత మనీ వాళ్ళకు కలెక్ట్ చేయబడింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏముంది? ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంక్లో ఒక లీటర్కి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్. అయితే 1 డేకి ఎంత అమ్మిరు వాళ్ళ పెట్రోల్ అంటే 750 లీటర్స్ అమ్మిరు. టోటల్ ఆ డేలో ఎంత పెట్రోల్ అమ్మిరు, దానికి వచ్చిన మనీ ఎంత కలెక్ట్ అయింది అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు టోటల్ మనీ ఈక్వల్ టు మనకు 1 లీటర్కి ఎంత? 60 ఇంటూ టోటల్ ఎన్ని లీటర్స్ అమ్మారు? 750 లీటర్స్. ఓకేనా? ఇవి రూపీస్, ఇవి లీటర్స్. అప్పుడు మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది? 75 ఇంటూ 60.
0.00054. 45,000 రూపీస్ అనేది మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. 45,000 రూపీస్. మనకు టోటల్ ఎన్ని రూపీస్ వస్తుంది అంటే ఇక్కడ 750 లీటర్స్ అమ్మితే 45,000 రూపీస్ అనేది వస్తుంది. ఇది 9th క్వశ్చన్.